హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఒక కొత్త స్వీట్ రెసిపీ అనేది చూపించిపోతున్నానండి. చాలానే టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక తవా పెట్టుకొని 1 కప్ అంత మెజర్మెంట్ కప్లో 1 కప్ అంతా రవ్వ అనేది సూజీ రవ్వ అనేది వేసుకుంటా ఉన్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలండి. అప్పుడే మనకి స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది. స్మూత్గా జ్యూసీగా చాలానే బాగుంటుంది. బాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు మనం డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలా. 1 కప్ అంతా కాచి చల్లారిన పాలు అనేది వేసుకుంటా ఉన్నాను. 1 కప్ అంతా వేసుకొని 1 కప్ అంతా వాటర్ అనేది వేసుకుంటా ఉన్నాను. మీకు కావాలంటే 2 కప్ కూడా పాలు అనేది వేసుకునొచ్చు. నేనైతే 1 కప్ అంతా పాలు వేసుకొని 1 కప్ అంతా నీళ్ళు అనేది వేసుకుంటాను. టోటల్ 1 కప్ సుజీరవ్వకి 2 కప్ అంతా మనము వాటర్ 1 కప్పు మిల్క్ అనేది 1 కప్ అనేది తీసుకొని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలా. అది మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం నీట్గా బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలా. అప్పుడే మనకి చాలా స్మూత్గా చాలా జ్యూసీగా అనేది వస్తుంది స్వీట్ అనేది. ఇలా చూడండి, మనకి ఇదంతా ప్యాన్కి అనేది సపరేట్ కావాలా. అంతవరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుకుంటూనే ఉండాలా. చాలానే బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా నేను గీ అనేది వేసుకుంటా ఉన్నాను. ఇలా నెయ్యి వేసుకునేదాన్ని ఇంకా చాలానే టేస్టీగా వస్తుంది. ఇన్ కేస్ మీకు నెయ్యి వద్దు ఉంటే కావాలంటే కుకింగ్ ఆయిల్ అనేది 2 టేబుల్ స్పూన్ అంతా వేసుకునొచ్చు. నేను 2 టేబుల్ స్పూన్ అంత గీ వేసుకున్నాక బాగా కలుపుకునేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి దీన్ని. చూడండి, ఇదంతా మనకి అయింది. ఇలా రావాలా, మనకి ప్యాన్కి అనేది సపరేట్గా రావాలా. ఇలా అయినాక మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేలా. ఇది కొద్దిగా చల్లారేకి సపరేట్గా పెట్టుకున్నాము. ఇంకో స్టవ్ పైన ఒక చిన్నది ఒక బౌల్ పెట్టుకొని 1 కప్ అంతా పంచదార అనేది వేసుకున్నాను. మనం యా కప్లో పంచదార వేసుకున్నాము అదే కప్లో వాటర్ అనేది వేసుకుంటా ఉన్నాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము దీనంతా బాగా కలుపుకొని మనకి షుగర్ సిరప్ అనేది మనం రెడీ చేసుకోవాలా. చాలానే బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా మనకి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఒక్క స్వీట్ అనేది చేయండి. చాలా టేస్టీగా అయితే కుదురుతుందండి. నేను నిమ్మకాయ వస్తుంది కదండి, దాంట్లో హాఫ్ తీసుకొని నిమ్మరసం కూడా వేసుకుంటా ఉన్నాను. మనం షుగర్ సిరప్కి నిమ్మరసం వేసేదాన్ని ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా ఒక్కసారి చేసి చూడండి. నాలుగైతే నేను యాలక్కని పొడి చేయకుండా అలాగే వేసుకుంటా ఉన్నాను. మనం షుగర్ సిరప్ కదా, పొడి చేస్తే ఎంత సిరప్ అంతా ఇదైపోతుంది. ఇలాగే వేసుకోండి. ఇలాగే వేసుకొని 1 నిమిషం పాటు మనం ఇచ్చేసుకుంటే మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అవుతుందండి. చాలానే బాగుంటుంది. ఇప్పుడైతే చూడండి, ఇది రెడీ అయింది. దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఒక సైడ్కి అనేది పెట్టుకున్నాము. అది కొద్దిగా వేడి అనేది చల్లారల్లా. దీన్ని సైడ్ పెట్టుకునేసినాక మనం అప్పుడే రెడీ చేసి పెట్టుకుంటాం కదా. దీన్ని కొద్దిగా చల్లారింది కదా, దీన్ని బాగా ఒక్కితా మిక్స్ చేసుకునేయండి. మనం జామున్ ఎలా వస్తుంది కదండి సాఫ్ట్గా, అలా రావాలా. కొద్దిగా బాగా మిక్స్ చేసుకుంటే నీట్గా అనేది వస్తుంది మనకి. కొద్దిగా చల్లారిండల్లా, ఫుల్ చల్లారిండకూడదండి, అప్పుడు సరిగా వచ్చలేదు మనకి. కొద్దిగా వేడిగానే ఉండాలి. అలా ఉన్నప్పుడే మనము ఇలా బాగా ఇచ్చేసుకునేసి దీనికైతే ఒక 2 టేబుల్ స్పూన్ అంతా నేను ఆ కుకింగ్ ఆయిల్ అని కూడా వేసుకుంటాను. 2 టేబుల్ స్పూన్ అంతా వేసుకొని బాగా ఇంకొకసారి కలుపుకునేసి మనకి జామున్ తర రౌండ్గా కావాలంటే బాల్ షేప్ తర కూడా చేసుకునొచ్చు. లేకపోతే మనకి ಯಾವ సైజ్ మనకి ఎలా కావాలని కూడా చేసుకోవచ్చు అండి. చాలానే బాగుంటుంది. డిఫరెంట్గా అయితే ఉంటుందండి. చాలానే స్వీట్గా క్రిస్పీగా జ్యూసీగా చాలా బాగుంటుంది. పైన అయితే క్రిస్పీగా ఉంటుంది స్వీట్ అనేది, లోపలైతే చాలా జ్యూసీగా చాలానే బాగుంటుంది. ఇలా అయితే బాల్ చేసుకొని కూడా మనం జామున్ తరాను చేసుకునొచ్చు. మరి ఇంకొక తర అయితే చూపించిపోతున్నానండి. ఇలా బాల్ తర ఫస్ట్ చేసుకుని ఇలా రౌండ్ తర చేసుకునేసి మధ్యలో అయితే మనము పెన్ వస్తుంది కదండి, పెన్ కానీ వేరే అట్లా ఏమైనా హోల్ చేసుకునేకైతే నేనైతే పెన్ అనేది యూస్ చేసుకుంటాను. ఇలా పెన్ తీసుకొని దాంట్లోకైతే మధ్యలో అయితే హోల్ చేసుకుంటాను. ఇలా కూడా టేస్ట్ అయితే ఒకటిగానే ఉంటుంది, కానీ షేప్ మాత్రం చేంజ్ అవుతుందండి. మనకి యా తర కావాలో అలా చేసుకునొచ్చు. ఇలా చూడండి, ఇలా చేసుకొని కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకొని మనం నీట్గా సెట్ చేసుకుంటే సేమ్ మనకి ఇలా వస్తుంది. చాలానే బాగుంటుంది చూసేదానికి, బట్ టేస్ట్ అయితే ఒకటిగానే ఉంటుంది. ఇలాగే అన్నీ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోనండి. చాలానే డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగొస్తుంది. నేనైతే ఇలా ఒక ప్లేట్లో చేసి పెట్టుకున్నాను. చాలా ఈజీగా ఇంట్లో ఉండే పదార్థాలను ఇలా చేసేయచ్చు ఆరాంగా, చాలా ఈజీగా చేసుకునొచ్చు. ఇలా అంతా ఒక ప్లేట్లో పెట్టుకునేసి దీన్ని అయితే ఒక సపరేట్ పెట్టుకునేదాము. సపరేట్గా పెట్టుకొని ఒక స్టవ్ పైన ఒక బాండ్లీ పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి ఎంత కావాలో అంత ఆయిల్ అనేది వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేదాన్ని ఇంకా మనకి లోపల ఉండేదంతా బాగా ఫ్రై అవుతుంది. అలాగే చాలా జ్యూసీగా సాఫ్ట్గా పైన అయితే క్రిస్పీగా ఉంటుంది, లోపలైతే చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని డీప్ ఫ్రై అనేది చేసుకోవాలా. చాలానే టేస్టీగా ఉంటుంది. మనం వేసిన తక్షణమే మనము గెరిటెలా కలుపుకూడదండి. కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ఇలా అయితే చేసుకుంటా అంటే నీట్గా ఈవెన్గా మనకి ఫ్రై అనేది అవుతుంది.
అది చాలా బాగా డీప్ ఫ్రై అనేది అవుతుంది. చూడండి ఎలా ఉంది అనేసి, చాలా క్రిస్పీగా చాలానే బాగుంటుంది. చూడండి అంతా ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటా ఉన్నాను. సేమ్ మనం అంతా బాల్ తర చేసుకోవడం కదా, అవి కూడా అంత సేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలాగే మనం అనేది డీప్ ఫ్రై అనేది చేసుకోవాలా. ఇలా చేసుకునేదాన్ని ఇంకా చాలానే బాగుంటుంది. మన జామున్ కన్నా చాలా టేస్ట్గా కూడా ఉంటుందంటే, చాలా పైన అది రవ్వ వేసిన దానికి చాలా క్రిస్పీగాను ఉంటుంది, లోపలైతే జ్యూసీగా చాలానే బాగుంటుంది. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం కదండి, మనము షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే దాంట్లోకి అయితే వేసుకునేసి ఒక 10 మినిట్స్ టైం ఉంటే 15 మినిట్స్ అనేది వదిలేయండి. అప్పుడు మనకి చాలానే బాగా షుగర్ సిరప్ అనేది దాంట్లోకి అంతపై నీట్గా చాలా బాగా జ్యూసీగా చాలానే బాగుంటుంది. నేనైతే ఒక 15 మినిట్స్ అనేది వదిలేసి మళ్ళీ చూపిస్తున్నాను ఎలా ఉంది అనేసి. చాలానే బాగుంటుంది. చూడండి ఇప్పుడు అయితే చూపించిపోతున్నాను. ఎంత బాగుంటుంది అంటే, పైన చాలానే క్రిస్పీగా ఉంటుంది, లోపల చాలా జ్యూసీగా ఉంటుంది. తినేదానికి కూడా మనకి జామున్ కన్నా డిఫరెంట్గా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి.